దయతల సద్గురు ప్రభు మహారాజు. ఓకే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామదీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ సత్యయాఖ్య గురు పరంపరాం. జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఆధ్యాత్మిక మార్గంలో మనకి జ్ఞానం ఉండాలి. ఎందుకంటే జ్ఞానం లేకపోతే మనకు ఈ మార్గంలో చెప్పేటువంటి ఆ అంశాన్ని మనం ఐడెంటిఫై చేయలేం, గుర్తించలేం. ఎందుకంటే అక్కడ చెప్పబడేటువంటిది ఒకటి ఉంటుంది, మనం వేరే విధంగా అర్థం చేసుకుంటాం. మనకి క్వశ్చన్ వచ్చినా కానీ దాన్ని స్కిప్ చేస్తాం, అది క్వశ్చన్లా మనం అనుకోం. ఇప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆధ్యాత్మిక మార్గంలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కొన్నిటికి ఆన్సర్స్ ఉండవు, మన దగ్గర కూడా ఉండవు. కానీ ఒక నమ్మకం. ఎందుకు ఆ నమ్మకం అంటే మన పూర్వీకులు ఫాలో అయ్యారు కాబట్టి మనం నమ్ముతాం. ఆ క్వశ్చన్ వేస్తే మనకే ఆన్సర్ తెలీదు, అయినా కానీ మనం నమ్ముతాం. అలాంటి క్వశ్చన్స్ మీకు తెలిసినయే ఒకటి రెండు నేను అడుగుతా, మీరు ఆన్సర్ చేస్తారా నేను చూస్తా. మీరు ఆన్సర్ చేస్తే వెరీ గుడ్ అనుకుంటా, వాళ్ళు ఆన్సర్ చేయకపోయినా మీరు వెరీ గుడ్ అనే నేను అనుకుంటా. ఓకే, ఉదాహరణకి సరే, ఇప్పుడు ఒక కుటుంబం ఉందనుకోమ్మా. ఆ కుటుంబంలో ఒక నలుగురు ఉన్నారు, భార్య, భర్త, కొడుకు, బిడ్డ. మళ్ళీ కొడుకుకి మళ్ళీ కోడలను తీసుకొస్తాం, బిడ్డకు అల్లుడిని తీసుకొస్తాం, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ పెరుగుతుంటుంది, అవునా? మరి వాళ్ళకంటే ముందు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ఇట్లా కొంతమందిని మనం క్యాలిక్యులేట్ చేసుకొని మన వంశవృక్షాన్ని గీస్తే మన వంశంలో ఎంతమంది ఉంటాం? పైన ఒకళ్ళు ఉంటారు. అక్కడి నుంచి ఒక సపోజ్ ఉదాహరణకి ఒక 20 జనరేషన్స్ మనం ఒక వృక్షంలాగా, ఒక వంశవృక్షంలాగా మనం క్రియేట్ చేసినాం అనుకోండి. 20 తరాలను మనం క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి. ఓ 15 మంది పిల్లలు ఉండరా? 20 తరాలు అంటే 15 మంది ఉండరా? మా కుటుంబ సభ్యులు మొత్తం ఉండరా? ఏం చెప్పట్లేదు అంటే ఎక్కువే ఉంటారా? సామ్రాజ్యం గారు ఏంది గురువుగారు 10 మంది అంటారు, కొంచెం పెంచరాదని అంటున్నారు. ఎక్కువ మందే ఉంటారని. 20 తరాలంటే తరానికి 10 మంది వేసుకున్నా కానీ 20 తరాలంటే ఎంతమంది ఉండాలా? మినిమం 200 మంది ఉండాలి. మరి వెనకటి రోజుల్లో ఒక్కొక్క కుటుంబంలో 8 మంది 10 మంది ఉండేవాళ్ళు. ఆ లెక్కలు వేసుకుంటే ఎంతమంది ఉండాలా? 20 తరాలంటే పిల్ల తరం లెక్కేసుకుంటే 700-800 మంది ఉంటారు. 20 తరాలంటే లెక్కేస్తే 700-800 మంది ఉంటారు. అంటే పాపులేషన్, ఒక జనరేషన్ అనేటువంటిది జనరేషన్కి పాపులేషను పెరుగుతుంది. ఇది సమాజంలో మనం అంగీకరిస్తాం. ఓ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ జనరేషన్ ఫామ్ అవుతుంది అని మనం అనుకుంటాం. సపోజ్ ఒక క్వశ్చన్ నాకు డౌట్ వచ్చింది, మీకు పేరు అడుగుతా, వాళ్ళ పిల్లల పేర్లు చెబుతా, వాళ్ళ సంతానం ఎంతమంది ఉంటారో మీరు క్యాల్కులేట్ చేసి చెప్పాలి. ఓకే, మీ అందరూ తెలిసిన పేరే, తెలియని వాళ్ళని నేను అడగను. ఓకే, శివుడు, పార్వతి పేర్లు విన్నారు ఎప్పుడన్నా? శివుడు, పార్వతి పరమేశ్వర్లు అనుకోండి. ఏం పేరు? ఎంతమంది పిల్లలు వాళ్ళకి? 2. వాళ్ళ పేర్లు వినాయకుడు, కుమారస్వామి. వాళ్ళకి ఎంతమంది సంతానం ఉండాలి? అప్పటి నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది వాళ్ళు పెళ్ళై? శివపార్వతులకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? మరి వాళ్ళకి ఎంతమంది పిల్లలు? మరి ఇప్పటివరకు వారి జనరేషన్ ఇప్పటివరకు ఎంతమంది ఉండాలా? లేరా? ఎందుకని లేరా? మనకు తెలీదా? వాళ్ళు మనలాంటి మనుషులు కాదా? మీరు ఎలా లెక్కేసుకున్నారు? ఇది నేను అడిగేది. ఇప్పుడు మనం ఒక పేరు చెబితే ఆయనకి ఎంతమంది పిల్లలు, పిల్ల తరం మొత్తం గూగుల్లో కొడితే వచ్చేస్తుంది వాళ్ళ. కానీ మరి పార్వతీ పరమేశ్వరులకి 2 పిల్లలు కదా, మరి వాళ్ళ సంతతి జనరేట్ అయినట్టు మనకు తెలుస్తుందా? అయినా కానీ మరి వాళ్ళ సంతతి లేకపోయినా మనం వాళ్ళని దేవుళ్ళుగా యాక్సెప్ట్ చేస్తాం. దేవుళ్ళుగా అంటే మీరు దేవుళ్ళుగా యాక్సెప్ట్ చేస్తున్నారా? వాళ్ళని మనలాగా మానవులుగానే యాక్సెప్ట్ చేస్తున్నారా? వాళ్ళు మనుషులు కాదు. నిజంగా మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఉంటుంది దీనికి.
వాళ్ళు మనుషులు కాదు, దేవుళ్ళు. మరి దేవుళ్ళు అయితే వాళ్ళకి పెళ్ళి మీరు చేయటం ఏంటి? వాళ్ళు మనుషులైతే పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటారు? మనుషులు. అదేంది గురుగారు దేవుళ్ళకు కూడా పెళ్ళిళ్ళు ఉంటాయి మీకు తెలియదా అని అనవచ్చు. దేవుళ్ళకు ఉంటే పెళ్ళి ఎన్నిసార్లు చేసుకుంటారు? అమ్మ దేవుళ్ళు ఎన్నిసార్లు చేసుకుంటారు పెళ్ళి? ఒకసారే కదా. మరి వాళ్ళు ఒక్కసారి చేసుకుంటే మీరు వీధి వీధికి గుడి కట్టి వీధి వీధికి పెళ్ళిళ్ళు చేస్తున్నారు వాళ్ళకి. మరి జనరేషన్ అంతే ఆగిపోయా. వెంకటేశ్వర స్వామికి రోజు కళ్యాణం చేస్తున్నారు. మరి వెంకటేశ్వర స్వామికి ఎంతమంది పిల్లలు మీరు చెప్పాలి, తెలీదా? గురుగారు మీరు శివుడిని గురించి మాకు తెలియదండి, ఇంకో దేవుడి పేరు చెప్పడం చదువు. లక్ష్మీనారాయణులు వాళ్ళకి ఏమైనా పిల్లలు ఉన్నారా? వాళ్ళ పిల్లల గురించి మీకు ఏమైనా తెలుసా? వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేస్తారా మీరు? మరి మనలాగే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారా? మరి వాళ్ళకి మనకి సేమ్ లైఫ్ స్టైల్ ఉంటుందా? మరి వాళ్ళ దేవుళ్ళ మరి వాళ్ళు సెపరేట్ ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? ఇది నాకు కావాలి. మామూలు అయితే అసలు ఈ మాటలే అడగను నేను. మీరు మహాజ్ఞానులు, తత్వాతీతులు. ఎవరు మీరు? తత్వాతీతులు. కాబట్టి గురువు గారు మేము తత్వాతీతులం కాబట్టి చిన్న చిన్న విషయాలు మేము పట్టించుకోలేదంటారు. పట్టించుకోకపోతే గుడికి పోకూడదు. మీరు పట్టించుకోకపోతే గుడికి పోకూడదు. మీరు గుడికి పోతున్నారు కాబట్టి ఇప్పుడు శివుడని గుడికి వెళ్ళారు. శివుడికి సంబంధించిన నాలెడ్జ్ మీకు ఎంతవరకు ఉంది? కళ్యాణం టికెట్ నువ్వు తీసుకుంటున్నావు, మంచిదంటే శివ కళ్యాణం చేస్తే మంచిదంట. ఆయన పెళ్లి చేయమని నిన్ను అడిగిందా? ఆయనకు పెళ్లి చేస్తే నీకేంటి లాభం? ఆయన ఒకసారి ఎప్పుడో చేసుకున్నాడు, ఇక మనం చేసుకున్నట్టు పెళ్ళిళ్ళు, కేకులు కట్ చేయటాలు, మ్యారేజ్ చేయలు. ఆయనకు కూడా మ్యారేజ్ చేయనా? ఆయనకే బర్త్డే సెలబ్రేషన్. ఓకే, అడుగుతా అది కూడా. ఓకే, అంటే మన పిల్లల పెళ్ళిళ్ళు కావాలంటే ఆయనకు మళ్ళీ ఒకసారి పెళ్ళి చేయాలంట. రాములు గారు మన పిల్లల పెళ్ళి కావాలంటే ఆయనకు మళ్ళీ పెళ్ళి చేయాలి. అట్లుంటుందా? ఆయన అడిగిండా? ఏ దేవుడు అడిగిండండి మిమ్మల్ని పెళ్ళి చేయమని? ఈ దేవుడు నచ్చలేదా? ఈ ఇద్దరు దేవుడికి సంబంధించి నాలెడ్జ్ లేదా మీకు? వదిలేద్దాం, ఇంకా వేరే దేవుడిని గురించి అడిగారా? వేరే దేవుడు ఇంకో దేవుడు ఎవరినని అడిగారా? ఆయన గురించి మీకు ఎవరు తెలుసా? అంటే మన థాట్ మాట్లాడదాం తర్వాత లాస్ట్లో. అంటే మనం దేవుళ్ళు కూడా మనలాంటి మనుషులే అనుకొని మనం పూజలు చేస్తాం. దేవుళ్ళు కూడా మనలాంటి మనుషులే అని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాం. ఓకే, చెయ్యి. కానీ మరి వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నాం అనుకో, మరి వాళ్ళ సంతానం డెవలప్ అయినట్టేది? ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన సంతతిని చెప్పమంటే చెబుతారు, శ్రీకృష్ణ పరమాత్మకు సంతతి చెప్పమంటే చెప్తారు. కానీ విష్ణుమూర్తి యొక్క సంతతి చెప్పమని చూద్దాం ఎవరైనా ఈ లోకంలో? ఎవరైనా ఏ గురువుగారిని చెప్పండి. శివుడికి సంబంధించినటువంటి సంతతిని చెప్పండి. కొన్ని వినాయక స్వామికి సంబంధించినటువంటి సంతతిని గురించి చెప్పమనండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి జనరేషన్స్ ఉంటే చెప్పమనండి చూద్దాం. చెప్పరు, ఎవరు చెప్పరు. ఎందుకని చెప్పరు? మనం ఎప్పుడైనా వేసుకున్నామా క్వశ్చన్? అసలు దేవుడు అని కూర్చోనుకుంటే ఎవరన్నా అడిగి కళ్ళు పోతారా? దేవుడిని కూర్చో అడుగుతారు. ఇదేం ప్రశ్న రా? దేవుడికి పెళ్లి చేసేదాని గురించి కూడా అంటే అజ్ఞాని భయపడతాడు. అజ్ఞాని, నువ్వు జ్ఞానివి, నీకెందుకు భయం? మనం ఎవరిని పట్టుకున్నాం? దేవుణ్ణే పట్టుకున్నాం. మనం ఎవరిని పట్టుకున్నాం? దేవుణ్ణే పట్టుకున్నోడికి మళ్ళీ వీళ్ళని గురించి అడిగితే నీకు భయపడ్డేదేముంది? ఓకే, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా. దేవుళ్ళు అంటే మనుషులు కాదు, ఇది తెలుసుకోవాలి మనం. బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి అంటే మనలాంటి మనుషులు కాదు అని తెలుసుకోండి ముందు. అర్థమైందా? మనలాంటి మనుషులే అని అనుకుంటే అది పరిపూర్ణమైన జ్ఞానం కాదు. ఇదేంది గురువుగారు కొత్త చెబుతున్నాను నేను అనుకోవద్దు. మీరు ఆలోచించండి. పోనీ
విష్ణుమూర్తి దేవుడు అని అనుకో. మరి విష్ణుమూర్తికి తల్లిదండ్రులు ఎవరు? కొన్ని శివుడు దేవుడు అనుకోండి. మరి శివుడికి తల్లిదండ్రులు ఎవరు? బ్రహ్మదేవుడు దేవుడు అన్నమనుకో, ఆయనకు తల్లిదండ్రులు ఎవరు? అంటే బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి, ఈశ్వరుడికి తల్లిదండ్రులు లేరు. ఎలా? తల్లిదండ్రులు ఉన్నారా లేరా? ఏం గురుగారు ఉండొచ్చు, మనకి చెప్తారు వాళ్ళు. మనం ఏమైనా అడిగినా వాళ్ళని చెప్పడానికి ఇవాళ అడిగారు కదా, రేపు గూగుల్లో సెర్చ్ చేస్తా. గూగుల్లో కొడితే తెలియాలి విష్ణుమూర్తి తల్లిదండ్రులు ఎవరో పట్టుకొని వచ్చే పౌర్ణాన్ని తీసుకొచ్చి అయ్యగారికి అప్పచెప్పను. అప్పుడు తెలుస్తుంది గురువు గారికి, కృష్ణయ్య గారికి తెలుస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి తల్లిదండ్రులు, శివుడు తల్లిదండ్రులు వస్తే నేను చాలా బ్రహ్మదేవుడు తల్లిదండ్రులు మీరు తీసుకొని వస్తే చాలా సంతోషిస్తా. వాళ్ళు ఏ ఊళ్ళో పుట్టారు, ఏ ఊళ్ళో పెరిగారు, ఎంతకాలం జీవించారు, ఇంకా జీవిస్తూనే ఉన్నారా? ఎందుకంటే మనకి భగవద్గీతలో బ్రహ్మదేవుడి యొక్క పగలు, బ్రహ్మదేవుడి యొక్క రాత్రి, బ్రహ్మదేవుడికి ఒక రోజు ఉంటుందని, ఇట్లాంటి 100 రోజులు, ఇలాంటి 100 సంవత్సరాలు, ఇలాంటి 30 రోజులు, 100 సంవత్సరాలు గడిస్తే బ్రహ్మకి ఆయుర్దాయం పూర్తవుతుందని, అలాగే విష్ణుమూర్తికి కూడా ఆయుర్దాయం ఉంటుందని, బ్రహ్మకు, విష్ణువుకి, శివుడికి కూడా ఆయుర్దాయం ఉంటుంది, త్రిమూర్తులకి ఆయుర్దాయం ఉంటుంది, త్రిమాతలకు కూడా ఆయుర్దాయం ఉంటుందని, త్రిమాతలకు కూడా, త్రిమూర్తులకు ఆయుర్దాయం ఉన్నట్టే త్రిమాతలకు కూడా ఆయుర్దాయం ఉంటుంది. ఇది భగవద్గీతలోనే చెప్పారు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున అని చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 7 14 లోకాలన్నీ కూడా మహాప్రళయమునందు విలీనమైపోతాయి. ఇవన్నీ కూడా లయమైపోతాయి. ఓకే, మరి ఇవన్నీ లయమైనప్పుడు మరి ఆ దేవుళ్ళు ఉంటారా? దేవుళ్ళు కూడా ఉండరు. లోకాలు ఉండవు, వాటిని పాలించే దేవుళ్ళు కూడా ఉండరు. వాళ్ళు కూడా లయమైపోతారు. ఎక్కడికి పోతారు వాళ్ళు? వాళ్ళు ఎక్కడికి పోతారు? ఇది నేను చెప్పలా, నేను అడగల. అర్థమైందమ్మా? భాగవతంలో పోతనామాచ్యుడు ఒక పద్యంలో చెప్పారు. మొన్ననే మేము నకరికల్లో వస్తూ ఉంటే పద్మక్కయ్య, చంద్రశేఖర్ గారు, బుజ్జి, విజయలక్ష్మి గారు మేము మాట్లాడుకున్నాం. సరే మేము మాట్లాడుకుంటే సరే మీకు కూడా ఇంటే బాగుంటుందని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా. ఓకే, పద్యం ఒకసారి గుర్తు చేసుకున్నాం. లోకంబులు, లోకేశులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది. లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది, తెగిన తుది పెంజీకటి కవ్వల, పెంజీకటికి అవ్వల ఎవ్వండేకాకృతి వెలుంగు అతని నే సేవింతున్. పోతనామాచుడు చెబుతున్నారు. నువ్వు ఎవరిని సేవ చేస్తావు అనడు, నువ్వు ఎవరికి దండం పెడతావు అనడు. ఇప్పుడు మనం గురుభక్తులు ఉన్నామనుకో, మీరు ఎవరికి దండం పెడతారంటే మనకు ఒక విధానం ఉంటుంది. మనం ఎలా దండం పెడతాం, ఏం పూజ చేస్తాం, మనకు ఒక పద్ధతి ఉంటుంది, అది చెప్తాం. అలాగే పోతనామాచుడిని కూడా అడిగారు, నువ్వు ఎవరికి దండం పెడతావు అన్నాడు. నేను దండం పెట్టేవాడు ఎట్లుంటుందో మీరు చూడండి అన్నాడు. ఆయన దండం ఎవరికి పెడతారంటే అక్కడ లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది. లోకంబులు అంటే ఎన్ని లోకాలమ్మ మనకి? 3 4 14 లోకాలు. ఎన్ని ఉన్నాయి? 14 లోకాలు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. ఇవి ఊర్ధ్వలోకాలు 7. అతల, వితల, సుతల, మహాతల, తలాతల, రసాతల, పాతాళ అనేటువంటివి 7 అధోలోకాలు. మొత్తం ఎన్ని లోకాలు? 14 లోకాలు ఉన్నాయి. లోకంబులు అంటే ఈ 7 14 లోకాలు. ఓకే, మరి లోకం ఉన్నప్పుడు పాలించే వాళ్ళు ఉండరా? ఒక మండలానికి ఒక ఆయన ఉంటాడు మండలాధ్యక్షుడని, ఒక జిల్లాకి ఐఏఎస్ అని, లేకపోతే ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళే ఉన్నారు. ఒక దేశాన్ని పరిపాలించడానికి ప్రధానమంత్రులని, ఎంపీలని, వీళ్ళందరినీ మినిస్టర్లని, ఎంత సిస్టమ్ నడుస్తుంది. అర్థమైందమ్మా? మరి ఇంత ఒక 130 140 కోట్ల జనాభాకి ఇంత పరిపాలించేటువంటి వ్యవస్థ ఒకటి ఉంటే, మరి పరమాత్మ సృష్టించినటువంటి 7 14 లోకాలు. ఎన్ని లోకాలు? 14 లోకాలు. మరి వీటిని పాలించే వాళ్ళు ఉంటారా ఉండరా? అదొక వ్యవస్థ ఉంటుంది కదా. పాలించే వ్యవస్థలో ఉండేటువంటి లోకేశులు ఎవరు పాలిస్తారు? వాటిని లోకాలను ఎవరు పాలిస్తారు? లోకేశులు. వాళ్ళు ఎవరు?
లోకాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు లోకేశులు అంటే వాళ్ళు దేవుళ్ళు వాళ్ళే. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం విష్ణుమూర్తి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు, శివుడు, పార్వతీదేవి, లేదా అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, 12 రాసులు, ఇవన్నీ చెప్తాం కదా. వీళ్ళందరూ కూడా లోకాన్ని పాలించేటువంటి ఈశ్వరుడు. 33 కోట్ల దేవతలు అంటారు కదా, 33 కోట్ల దేవతలు పరిపాలించేటువంటి వ్యవస్థ అది. లోకంబులు, లోకేశులు. మరి లోకం అన్న తర్వాత అడవిలాగా ఉంటుందా? ప్రాణులు కూడా ఉంటారుగా, మనుషులు కూడా ఉంటారు. వాళ్ళకి మనోభావాలు ఉంటాయి, మనలాగానే వాళ్ళకి మనోభావాలు ఉంటాయి. మరి వాళ్ళందరినీ పరిపాలించాలి కదా. వాళ్ళందరూ ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ ఏమన్నారు? లోకస్తులు. లోకాలున్నాయి, వాటిని పరిపాలించే వాళ్ళు ఉన్నారు. ఆ లోకాల్లో జీవించేటువంటి ప్రాణులు ఇవి ఉన్నాయి కదా. ఏమేమి ఉన్నాయి? లోకంబులు, లోకేశులు, లోకస్తులు. ఈ 3 తెగిన తుది. ఇది అర్థం కావాలి. ఇక్కడ ఏమర్థం కావాలా? ఇది అర్థం కావాలి. ఇవన్నీ నశించిన తర్వాత, ఇవన్నీ లేకపోయిన తర్వాత ఏమి లేకపోవాలా? లోకాలు, లోకేశులు, లోకస్తులు వీళ్ళందరూ తెగిన తుది. వీళ్ళందరినీ తెంచేసిన తర్వాత అంట. తెగిన అంటే తీసేసిన తర్వాత, వీళ్ళందరూ లయమైపోయిన తర్వాత, వీళ్ళందరూ లేనటువంటి పరిస్థితిలో, వీళ్ళందరూ లైవ్ అయిపోతే, లోకాలు, లోకేశులు, లోకస్తులు అందరూ లైవ్ అయిపోయారనుకో, అప్పుడేముంటుంది? ఇంకా లోకం లేదు. అలోకం అంటే ఏంటి? ఇక లోకం లేదు. ఏ లోకం లేదు? భూలోకం లేదు, స్వర్గలోకం లేదు, నరకలోకం లేదు, భువర్లోకం లేదు. ఇక లోకాలు లేవు. లోకాలు లేకపోతే ఏమన్నారు? అలోకం అన్నారు. లోకాలు లేవనే దాన్ని ఏమన్నారు? అలోకం. ఆ అలోకం అప్పుడు ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంటు? పెంజీకటి. మామూలు చీకట్లోనైనా కానీ గుర్తుపట్టొచ్చట. అప్పుడున్న చీకట్లో ఏం గుర్తించలేరు. ఆ చీకట్లో ఎవరు గుర్తించలేరు. ఎందుకు? మనం లేం కాబట్టి. మనం పక్కింటి వాళ్ళు ఉంటారా? వాళ్ళు కూడా ఉండరు. లోకాలు మొత్తం పోయిందరు. మనం ఏడుంటాం? లోకాలు పోయే, లోకేశులు పోయే, లోకస్తులు పోయే, అందరూ పోయిన తర్వాత ఇంకెవరు ఉంటారు? ఎవరు ఉండరు. అంటే లోకాలని, లోకేశుల్ని, లోకస్తుల్ని తెగిన తుది వీళ్ళందరినీ తీసేస్తే ఏముంటుంది? అలోకము. దాన్నే పెంజీకటి అన్నారు, దీన్నే పెనుమాయ అన్నారు, దీన్నే మహామాయ అన్నారు, దీన్నే అవిద్య అన్నారు, దీన్నే అజ్ఞానము అన్నారు. ఓకే. అయితే ఇవన్నీ లయమైపోయిన తర్వాత, ఇవన్నీ లేనప్పుడు అలోకమైనటువంటి ఆ పెంజీకటికి అవతల, ఆ పెంజీకటికి అవతల, ఆ మాయకు అవతల ఏముంది? పెంజీకటికి అవ్వల, పెంజీకటికి అవ్వల ఎవ్వండి కాకృతి వెలంగు. ఒక ఆయన వెలుగుతూ ఉన్నాడట. వేటికి అవతల? లోకాలకి, లోకేశులకి, లోకస్తులు వీళ్ళందరూ నశించిపోయిన తర్వాత ఒక చీకటి ఉంటుంది. చీకటికి అవతల ఒక ఆయన ఎలుగుతున్నాడట. ఒక ఆయన, ఆయన్నే నేను సేవిస్తా. అంటే ఈ లోకాల్లో ఉండేవాళ్ళని లోకాలు, లోకేశులు, లోకస్తులు వీళ్ళందరినీ సేవించడం. మనం ఇప్పుడు సేవించేవాళ్ళు ఈ లోకాల్లో ఉండేవాళ్ళ, లోకాలకు అవతలు ఉన్నాయన్నే? లోకాల్లో ఉన్నాయని కాదుగా, లోకేశులు కాదుగా. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు, వాయుదేవుడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు ఇట్లాంటి దేవుళ్ళని అయితే మీరు లేదుగా. భూదేవని ఏంది గురుగారు? భూదేవుడికి దండం పెడితే కూడా తప్పేనా? అగ్నిదేవుడికి దండం పెడితే కూడా తప్పేనా? సూర్యదేవుడికి దండం పెడితేనే కూడా తప్పేనా? నేను తప్పొప్పులు కాదు. పోతనామాత్యుడు పూజించే దేవుడు ఎవరు? నువ్వు పూజించే దేవుడు ఎవరు? నువ్వు చెక్ చేసుకో. నువ్వు లోకంలో ఉన్నవా లేదా? ఏదో లోకంలో ఉన్నాం కదా. ఏ లోకంలో ఉన్నాం మనం? మా లోకంలో ఇది కాదుగా. ఏమీ తెలియకపోతే ఏమంటారు? వాడు మా లోకంలో ఉన్నాడు అంటారు. అంటే సెపరేట్ అన్నమాట. ఇప్పుడు మనం ఏ లోకంలో ఉన్నాం?
భూలోకంలో ఉన్నాం. ఇప్పుడు మీరు ఏమన్నా భూలోకంలో ఉండేటువంటి దేవతలు ఉంటారు, భూలోకాన్ని పరిపాలించేవాళ్ళు. ఇప్పుడు ఒక్కో లోకానికి ఒక్కో దేవతా వ్యవస్థ ఉంది కదా. ఇప్పుడు మీరు భూలోకంలో ఉన్నారు కాబట్టి భూమి కూడా దేవత అన్నారు, గాలి కూడా దేవుడే అన్నారు, అన్నారా లేదా? అగ్ని కూడా దేవుడే అన్నారు, సూర్యుడు కూడా దేవుడే అన్నారు, చంద్రుడు కూడా దేవుడే అన్నారు, అష్టదిక్పాలకులు అన్నారు, నవగ్రహాలు అన్నారు, 33 కోట్ల దేవతలు అన్నారు, త్రిమూర్తులు అన్నారు, త్రిమాతలు అన్నారు. మళ్ళీ వీళ్ళకి ఉపదేవతలు, వినాయకుడని, సుబ్రహ్మణ్య స్వామి అని చాలా దేవుళ్ళు ఉన్నారు కదా, అవతారమూర్తులు ఉన్నారు. మళ్ళా వ్యవస్థ చాలా ఉంది కదా. మరి ఈ లోకంలో మనం లోకంలో ఉన్నప్పుడు మరి ఈ లోకాన్ని పాలించేటువంటి దేవుళ్ళని ఆరాధిస్తున్నారా? ఈ లోకాన్ని పరిపాలించేటువంటి దేవతలకు కూడా పైన ఉన్నటువంటి సుప్రీం పవర్. మనం త్రిమూర్తులే పవర్ఫుల్ అనుకుంటాం, త్రిమాతలే పవర్ఫుల్ అనుకుంటాం కదా. ఇక్కడ ఏమన్నానంటే త్రిమూర్తులకు కూడా ఎనర్జీ పాస్ చేసేటువంటి, త్రిమాతలకు కూడా ఎనర్జీ పాస్ చేసేటువంటి ఒక ఊర్లో సాయంత్రం కాగానే వాటర్ ట్యాంకి వచ్చింది. అర్థమైందమ్మా? తలా 2 క్యాన్లు ఇస్తారు వాటర్, తలా 2 క్యాన్లు వాటర్ ఇస్తారు. వీళ్ళు ఆ టయానికి లేరనుకో ఏమైంది, ఇంకా వాటర్ లేవు. అప్పుడు ఏం చేస్తారంటే వాటర్ క్యాన్ మనకి సప్లై చేసేటువంటి ట్యాంక్ వస్తుంది కదా, ఆ ట్యాంక్ ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కొని మనం అక్కడికే వెళ్ళామనుకో వీడితో పనేముంది. అసలు ట్యాంకీ వాడికి ఇచ్చేది ఎవడో అక్కడికే మనం వెళ్ళామనుకోమ్మా. ఇప్పుడు మనం కొంచెం పైకి వెళ్ళినట్ట కిందికి వెళ్ళినట్ట, అంతే కదా. ఇప్పుడు ట్యాంకీలో నీళ్ళు అందరికీ సప్లై అవుతున్నాయి, మనం ఏం చేయాలి? ఈ ట్యాంకీ వాడితో తగ్గు ఎందుకు అనుకున్నప్పుడు ఈ లైన్లో ఉంటాం, ఈ రిస్క్ అంతా మనకి ఎందుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ట్యాంకీ వాడికి కూడా ఎవరు సప్లై చేస్తున్నారో అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకున్నాం అనుకోండి, నో ప్రాబ్లం. అలాగే ఈ లోకంలో ఉండేటి వాళ్ళందరికీ కూడా ఎనర్జీ పాస్ చేసేటువంటి దేవతలు వీళ్ళున్నారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, పరమేశ్వరుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి, వాయుదేవుడు, అగ్నిదేవుడు, సూర్యదేవుడు, భూదేవి, ఇట్లా చాలామంది దేవత ఉన్నారు. దేవతా సమూహం చాలా ఉంది. నువ్వేం చేయాలి అంటే అందరితో పాటు నువ్వు కూడా వీళ్ళతో పాటే క్యాన్ పట్టుకొని లైన్లోకి వెళ్ళి ఈ గుళ్ళోనే దండం పెడతావా? ఈ లోకంలో ఉండే వాళ్ళందరికీ ఎనర్జీ సప్లై చేసేటువంటి లక్ష్మీదేవికి ఎవరు ఎనర్జీ సప్లై చేస్తున్నారో వాళ్ళని ఆరాధిస్తావా? నీ లెవెల్ ఏంటి? నీ థాట్ ఏంటి? అర్థమైందమ్మా? మనం సుప్రీం పవర్ని పట్టుకోవాలి. అర్థమైందా? లిమిటెడ్ పవర్ని కాదు. అర్థమైందమ్మా? లిమిటెడ్ ఎనర్జీని కాకుండా అన్లిమిటెడ్. అర్థమైందా? సమస్త దేవతలకి కూడా శక్తిని ప్రసాదించేటువంటి ఏ దేవుడైతే ఉన్నారో, ఏ మూల విరాట్ ఎవరైతే ఉన్నారో అట్టి దైవాన్ని మనం ఆశ్రయించినట్టయితే మనకు ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. వీళ్ళలాగా మనం ఇవన్నీ ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అక్కడికి వెళితే ఏంటి ఉపయోగం అమ్మ? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నారు? లోకాలు, లోకేశులు, లోకస్తులు వాళ్ళందరినీ దాటుకొని, మాయను దాటుకొని పెంచీకటికి అవ్వతల ఉన్నటువంటి ఆ వెలుగు దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాలి, దాన్ని పొందాలన్నారు. గురుగారు మరి చెప్పింది బాగానే ఉంది, వింటే చెప్పింది బాగానే ఉంది. ఇప్పుడు మరి ఆ ఊరు వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలా? మీరు చెప్పింది బాగానే ఉంది, అక్కడికి ఏమైనా ఫ్లైట్లు వెళ్తున్నాయా? ఏమ్మా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మరి ఎట్లా వెళ్ళాలి? మీరు చెప్పారు బాగానే ఉంది, లోకాలు, లోకస్తులు, లోకేస్తులు ఇవన్నీ తెంచుకొని చీకటి ఉందన్నారు, అవతల లైట్లు వేసుకొని పోదాం అన్నారు, లైట్ వెలుగుతుంది అన్నారు, లైట్ కాడికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి ఎక్క గారు? వెళ్ళాలా వద్దా? ఏమో ఆయన ఎవరో వెళ్ళండి, మనం ఎందుకు వెళ్ళాలా అమ్మ? ఎవరో వెళ్తారు, ఎవరికో ఎన్నో చెబుతుంటారు, వెళ్తుంటారు, మనకి ఏమన్నా అవసరమా? అరుణా మనకి ఏమన్నా అవసరమా? మనకి ఎందుకు ఈ గోలంతా? మనకి తెలిసింది ఏదో గురువుగారి దగ్గర దండం పెట్టుకొని పోయేదానికి. దారి తప్పితే పోయేప్పుడు దారి తప్పింది మనకు ఎవరు వస్తారు మనమ్మటి? అయితే పోయేప్పుడు 10 మంది కట్టుకొని పోవాలి, 10 మంది తాళ్ళు కట్టుకొని పోయిన వరకు ఇక తప్పిపోంగా, ఎంత చీకట్లో పోయినా కానీ తప్పిపోంగా అట్లా అనుకుంటామా? ఎవరికి వాళ్ళే
అక్కడికి 10 మందితో కలిసి గ్రూప్గా వెళ్ళే ఛాన్స్ ఏమీ లేదు. ఎవరు ఇష్టపడతారు పోవటానికి? పక్కంటి ఆయనకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రేపు మధ్యాహ్నం 12:23 చెప్పిండు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చెప్పినాడు 12:23 కాదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీతో పాటు వస్తారు అన్నారు అనుకోమ్మ. మేమందరం గురుభక్తులం, పరిపూర్ణలం, మేము ఇప్పుడే వస్తామని మీరు వెళ్తారా? నేను అనుకుంటున్నా మీరు వెళ్తారని. మీకు భయం లేదు. 12:20 దాకా ఎందుకు గురువుగారు, మేము 11:20 కానీ వెళ్తామని ధైర్యంగా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? పదం వాడతాం, జీవన్ముక్తులు అంటాం. మనం ఏమంటాం? పదం జీవన్ముక్తులు అంటాం. జీవించి ఉండగానే ముక్తులయ్యారట. ఎట్లయితారు? జీవించి ఉండగానే ముక్తులు అవ్వడం అంటే ఏంటి? జీవించి ఉన్నప్పుడే బంధాలన్నింటినీ తెంచుకున్నటువంటి వాడు, జీవించి ఉండగానే బంధాలన్నీ తెంచుకొని వాడు. రేపు పొద్దున బాధపడి ఇవాళ వచ్చి ఒక ఆయన ₹1,00,000 ఎత్తపోయింది, నేను అన్నాడు, పో అన్నాడు, తెంచుకొని కూర్చున్నాడు. పోతే పోయినాయి. 100 కోట్లు ఉన్నాయి, 1,00,000 అన్నాడు, ఇవ్వపోతే అయిపోయింది. పిల్లగాడికి దండగా ఏందండగమ్మ, 99 కోట్లు 99 లక్షలు ఉంటాయి. ఇంకా 100 కోట్లలో 1,00,000 ఇవ్వబోతే. కానీ వీడు మనేది పడ్డాడు. వాడు 1,00,000 అంట. ఇప్పుడు 99,999 లక్షలు ఉన్నాయి. అర్థమైందమ్మా? 1,00,000 పోయింది వీడికి, 1,00,000 పోయింది. 99,99 లక్షలు ఉన్నా కానీ వీడికి తృప్తి లేదనమాట. వాడు 1,00,000 అన్నాడుగా, ఇక నిద్రపోవటంలా వీడు. రేపు మధ్యాహ్నం 12:23 అన్నారు, అప్పుడు దాకా గోల్డ్ లేడు. ఇవాళ రాత్రి 12ంటికే టపా అన్నాడు. ఎందుకు? మనేతోటి. ఎందుకు? వాడు 1,00,000 అన్నాడని. నీకెందుకు? అర్థమైందమ్మా? వినటానికి తేలిగ్గా ఉంటుంది. నేను జీవన్ముక్తుడిని, జీవించి ఉండగానే బంధాలన్నీ తెంచుకున్నా అని చెప్తాం. ఎంతవరకు తెగినాయి అన్నది లోపల తెలియాలి ఎవరికి వాళ్ళకి. ఇప్పుడు నా అంతరాత్మకు నాకు తెలియాలి, నేను ఎంత తెంచుకోగలిగాయి. ఎవరి అంతరాత్మకు వాళ్ళకే తెలియాలి. నేను ఎంత తెంచుకోనున్నా, ఎక్కడెక్కడ బందీ అయి ఉన్నా, నేను ఎక్కడెక్కడ బందీ అయి ఉన్నా. ఏది లేకపోతే నాకు నిద్ర పట్టదు, ఏది లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదు. నిద్రపోవట్లేదు, నన్ను నిద్ర పట్టట్లేదు గురువు, నిద్ర పట్టట్లేదు గురు. ఎందుకు నిద్ర పట్టట్లేదు? ఎందుకు? పెన్నాం తిట్టింది రాత్రి. నన్ను రేపు మధ్యాహ్నం పోయేదానికి పెన్నాం ఈరోజు రాత్రి తిడితే నీకెంత అండగా, ఎట్లా పోవడానికి రెడీ అయి కూర్చుంటివి. తిడితే ఆమెకేముంటుంది? నువ్వు వదిలే. రామార్పణం, కృష్ణార్పణం, సద్గురార్పణం అన్నది ఆమెకే పోయింది. ఇప్పుడు బుద్ధుడు వెళ్తూ ఉన్నాడనప్ప. వెళ్తూ ఉంటే భిక్షాపత్రం తీసుకొని వెళ్తాడు. ఒక ఇంటి ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఆమె కోపంగా వచ్చిందట. ఇంట్లో నుంచి ఒక ఆమె కోపంగా వచ్చిందట. స్వామి నేను తిట్టాలనుకుంటున్నాను నిన్ను అన్నదంట. నాకు నిన్ను తిట్టబుద్ధి అవుతుంది అన్న. అట్లా తల్లి రా అమ్మ అన్నాడు. కూర్చోమ్మ, నిల్చొని ఏం తిడతాలో కూర్చో అన్నాడు. ఇక ఆయన నిల్చోండి. ఆమె తిట్టింది. చాలా చేవి తిట్టింది. మంచినీళ్ళు తాగుతావా తల్లి అన్నాడు. ఏమన్నా రొప్పు వస్తే అతన్ని మంచినీళ్ళు తాగి తల్లి, మంచినీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ తిట్టాను. మళ్ళీ మంచినీళ్ళు తాగి మళ్ళీ తిట్టింది. ఇక నేను తిట్టలేను స్వామి అన్నది. ఇక తిట్టడం అయిపోయింది, నేను తిట్టలేను, తిట్లు కూడా రావటం లేదు. తిట్లు మొత్తం ఇక తిట్టా అన్నది. ఓకే మంచి తల్లి అన్నది. అయితే అమ్మ నువ్వు తిట్టిన తిట్లన్నీ నేను తీసుకోవట్లేదు అన్నాడు. ఇప్పుడు ఆమె తిట్టిన తిట్లు తీసుకోకపోతే ఏడికి పోతాయి? ఇప్పుడు మనం భిక్ష ఆడుకోవడానికి ఒక ఆయన వెళ్ళిండు అనుకోమ్మ. ఆయన ఒక ₹100 ఇసిరేసిండు. ₹100 ఇట్లా ఇసిరేసిండు. ఎందుకు? ఉన్నాయి కాబట్టి ఆయన అహం అన్నమాట. ఇసిరేస్తే ఏం చేసిండు? నువ్వు అట్లా అహంతో ఇసిరేసినావు కాబట్టి ఇట్లా ఇసిరేస్తే నేను తీసుకోను, ప్రేమతో ఇస్తేనే తీసుకోండి, నీ 100 నువ్వే తీసుకొని అక్కడ పెట్టి వెళ్ళిపోయింది అనుకో. ఇప్పుడు ఆ 100 ఎవరికి చెందుతాయి? ఇచ్చినోడికి. అది ఇచ్చినోడికి 100 ఏం తీసుకోలేదు. తీసుకుంటే ఈయనకి, తీసుకోకపోతే వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు ఆయన గంటన్నర తిట్టింది, ఏం తీసుకోవాలా? ఎవరికి ఉంటాయి? మరి అట్లే రేపు మధ్యాహ్నం పోయేదానికి పెన్నాన్ని తిట్టిందని నువ్వు ఊరుకోవడం ఎందుకు? రామార్పణము, సద్గురార్పణం అని వదిలేయి. మా కందార్థం చదువుతుగా. ఈ రీతి స్థితి కలిగిన నేరుపు శాలితర జనుల నిందాస్తుతులన్ తారేగి చేయడన్నడు వారలు మరి చేసేరేని వలదానేయనాడు చెవి యోగి కావలనానే వినాడు. ఈ రీతి స్థితి కలిగిన నేర్పుశాలి ఇతర జనుల నిందాస్తుతులను, వాడు నిందించిన స్తుతించిన, నిందిస్తే కుంగిపోడు, స్తుతిస్తే పొంగిపోడు, స్థిరంగా ఉంటాడు. యోగి అయినటువంటి వాడు ఎలా ఉంటాడు? స్థిరంగా ఉంటాడు.
అర్థమైందమ్మా? అంటే మనం జీవన్ముక్తులం అంటే జీవించి ఉండగానే బంధాలన్నీ తెంచుకున్నటువంటి స్థితి. అది ఎప్పుడు కలుగుతుంది మనకి? అది మనకు ఎప్పుడు కలుగుతుంది? ఆ వెలుగును దర్శించినప్పుడు. వెలుగును దర్శించినప్పుడు ఏ వెలుగుని? మళ్ళీ ఏ వెలుగును దర్శించాలంటున్నారు? లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తరువాత ఉన్నటువంటి పెంజీకటికి అవతల ఉన్నటువంటి ఆ వెలుగును ఎవరు దర్శిస్తారో వాళ్ళకి ఈ బంధాలు ఉన్నా కానీ లేనివే అవుతాయని చెప్పి మనకు భాగవతంలో చెప్పారు. నేను చెప్పిందమ్మా, ఇది నేను చెప్పిందే. అయితే ఇప్పుడు చెప్పారు, అయితే ఏంటి మాకేంటి ఉపయోగం? ఇప్పుడు ఆ పద్యం నేను చదివా, కొద్దిగా అయిన తర్వాత మీరు కూడా చదువుతారు, కొద్దిగా అయిన తర్వాత మీరు కూడా చదువు. ఇప్పుడు ఆ పద్యం చదివితే మనకేంటి లాభం? ఏం ఉపయోగం? ఇప్పుడు ఏం ఒరిగింది? ఏ గౌరీ, ఇప్పుడు మనకేం ఒరిగింది? అది ఆ పద్యం చదవడం వల్ల మనకేం ఒరిగింది? ఆయన చదివిండుగా, ఎవరు? పోతనామాత్యుడు చదివిండుగా భాగవతంలో. మనం చదువుదాం. ఏంది నువ్వు చదివితే? అది తెలుసుకోవడం వల్ల నీకేమి లాభం కలిగింది? ఇప్పుడు అట్లా ఉందని చెప్పి నాకు గుర్తొచ్చింది, మీకు చెప్పా, మీరు విన్నారు, నేను చెప్పా, మీరు విన్నారు, మీకేమీ అభిప్రాయం కలిగింది అంటున్నా. ఇప్పుడు దేవుడు అంటే మీకు ఎలాంటి నాలెడ్జ్ వచ్చింది దేవుని గురించి? మీరు ఎట్లాంటి దేవుణ్ణి ఆరాధించాలని చెప్తున్నారు ప్రహ్లాదుడు? అది మా భాగవతంలో ఇంకొక మాట చెప్తాను. భాగవతంలోనే గజేంద్ర మోక్షం అదొక మొత్తం భాగవతం మొత్తంలో ఎక్కడదైతే ఏమని చెప్తున్నారు? గజేంద్రుని చెప్పారు, నువ్వు ఏ దేవుడికి దండం పెడతావు అన్నారు. మనం చెబుతాం మాట వదలం ఎమ్మటే, నువ్వు ఏ దేవుడు అంటే మనం ఏదో ఒకటి చెబుతాంగా. మేము చెప్పండి, దేవుడి పేరు చెప్పండి. మీరు వెంకటేశం ఓ దేవుడి పేరు చెప్పు, ఏదో ఓ దేవుడి పేరు చెప్పంటున్నా. విష్ణుమూర్తి అంతేనా? విష్ణుమూర్తి. గౌరీ నువ్వు ఓ దేవుడి పేరు చెప్పు. కృష్ణుడు. అట్లా సీత నువ్వు ఓ దేవుడి పేరు చెప్పు. గురువు గారు. అట్లా ఈ మన ఇష్టం వచ్చింది ఏదైనా చెప్పొద్దు. విష్ణుమూర్తి అన్నారు, కృష్ణుడు అన్నారు, గురువుగారు. కానీ ఇక్కడ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఒక దేవుడి పేరు చెప్పారు. ఇది మొత్తం చదువుతాను నేను. చదివిన తర్వాత ఆయన ఏ దేవుడిని వేడుకుంటూ మీరు చెప్పాలి, పేరు చెప్పాలి. మీరు ఏ దేవుడు అనేది మీరు పేరు చెప్పాలి. అంటే మొత్తం పద్యం లేదు, గుర్తుకొచ్చింది చదువుతా, గుర్తురాంది మీరు గుర్తు చేయాలి. ఓకే. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు ఈ సర్వము తానే అయిన వాడెవ్వడు వానిని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదని అన్నాడు. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల లీనమై అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు ఈ సర్వము తానే అయిన వాడెవ్వడు వానిని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదని అన్నాడు. డెఫినిషన్ చెప్పాడు. దేవుడు అనే పదానికి, భగవంతుడు అనే పదానికి గజేంద్ర మోక్షంలో పోతనామాత్యుడు గజేంద్రుడితో పలికిచ్చారు. ఏమని చెప్తున్నాడు? ఈ ప్రపంచం అంటే ఇందాక చెప్పుకునే మొత్తం లోకంబులు, లోకస్తులు, లోకేశులు, అర్థమైందమ్మా? వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా ఎక్కడైతే పుట్టినవో, ఎక్కడి నుంచి అయితే పెరుగుతున్నాయో, చివరికి ఎక్కడైతే లయమవుతున్నాయో వీటన్నిటికీ మూల కారణం ఎవరైతే ఉన్నారో, సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణములనేటువంటివి ఈ సృష్టిలో ఎలా కొనసాగుతున్నాయో మూల కారణం ఎవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, ఈ సర్వము తానే అయిన వాడెవ్వడు. మీరు చెప్పండి, ఇప్పుడు ఏ దేవుణ్ణి ప్రార్థించినట్టు ఆయన? అమ్మ మీరు చెప్పండి, ఏదో పేరు చెప్పండి. అది అంజమ్మ గారు బాలేదు. ఏదైనా చెప్పచ్చు మీ ఇష్టం. నేనేమన్నా ఇప్పుడు మనం దేవుడి పేరంటే ఏదో ఒకటి చెబుతాం. దేవుడి పేరంటే కానీ ఇక్కడ గజేంద్రుడు అలా ఇష్టం వచ్చిన పేరు చెప్పలేదు. ఏ పేరు పడితే ఆ పేరు చెప్పలేదు. ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు ఈ సర్వము తానే అయిన వాడెవడు. బా బ్రహ్మము, ఆత్మ, పరమాత్మ ఆయన. అంటే ఈ ప్రపంచం మొత్తం ఎక్కడైతే పుడుతుందో, ఎక్కడైతే పెరుగుతుందో, చివరికి ఎక్కడైతే లయమవుతుందో దీనంతటికీ మూల కారణమైనటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో
ఆయనలోనే ఇదంతా లయమవుతుంది అని అవుతుంది. ఇదే విషయాన్ని ఇక్కడ వాక్యం చూడవచ్చు. తైత్తిరీయ ఉపనిషత్తు ఇది అంటించి కూడా మనకి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. అదే ఇప్పుడు భాగవతంలో గజేంద్ర మోక్షంలో చెప్పుకున్నటువంటి ఆ పద్య భావానికి అనుగుణమైనటువంటి శ్లోకం. ఈ ప్రపంచమంతా దేని నుండి పుట్టి దేనిలో ఉండి చివరికి దేనిలో లయం అవుతుందో దాని పేరు బ్రహ్మము. అది దేవుడు, ఆయన ఆరాధించేటువంటి దేవుడు. ఇక్కడ ఎవరైనా విష్ణుమూర్తి పేరు కానీ, శివుడు పేరు కానీ, బ్రహ్మదేవుడు కానీ, లక్ష్మీదేవి కానీ, సరస్వతీదేవి కానీ, పార్వతీదేవి కానీ, వాయుదేవుడు కానీ, ఇంద్రుడు కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, ఏ దేవుడి పేరు ఆయన చెప్పాడా? ఏంది ఆయన ఆ పేరు ఆయన గుర్తులేదనుకుంటా, ఆయన మర్చిపోయి ఉంటాడు. ఈ దేవుడి పేరు మర్చిపోయి ఉంటాడు, అందుకే చెప్పలేదు. అట్లా కాదా? ఇంకోటి చెప్తా. అంటే మనం దైవం ఒక విధంగా ఉంటే మనం ఇంకో విధంగా ఆలోచిస్తున్నాం. అంటే రైట్ వేలో వెళ్ళట్లేదు, రైట్ నాలెడ్జ్లో మనం ఆలోచించట్లేదు. అంటే జ్ఞాని దృక్కోణం వేరుగా ఉండాలి. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తున్నారో మీరు కూడా అలాగే ఆలోచిస్తే మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళారు, అందరు వెళ్ళి 300 ఇచ్చి దర్శనం చేసుకున్నట్టే మీరు కూడా 300 ఇచ్చి దర్శనం చేసుకొని వచ్చారనుకో, ఏం ఉపయోగం? ఇంకా అండ్ మేము కూడా తిరుపతిలో వచ్చిన దర్శనం అట్లా తిరుపతిలో దర్శనం చేసుకోవాల్సింది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుపతి పోవాలా? ఎక్కడున్నాడు వెంకటేశ్వర స్వామి? మనలో లేడా? నిజమా? 7 కొండల మీద ఏకమై ఉన్నాడు, ఏమానేవన్నింతో నీ దివ్య తిరుపతి వెంకటేశ్వర ప్రభో మహానుభావ వెంకటేశ్వర ప్రభో. ఏమన్నా సరే 7 కొండల మీద ఏకమై ఉన్నాడు. మరి ఒక్కో కొండ మీద ఒక్కో రూపం పెడతారు ఎందుకు? అన్ని కొండల మీద ఉన్నది ఒకే రూపం అయితే అది అన్ని కొండల మీద ఒకే రూపం ఉందా? ఏమి ఎంత కన్ఫ్యూజ్ ఉంది. 7 కొండల మనలో ఎక్కడున్నాయి చెప్పండి? మనలోనే 7 చక్రాలు: మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారం. 7 శక్తి కేంద్రాలే 7 కొండ. 7వ కొండను ఎక్కి చూచితే ఎరుకని దొరగారు ఉన్నారండి, మనవబండి మహిమ చూడండి అన్నాం. 7వ స్టేషను ఎక్కి చూచితే ఏం దొర ఉన్నాడో ఎరుకని దొరగారు ఉన్నారండి. ఎంత గొప్పగా రాశారండి. మరి ఎక్కారా మీరు 7వ కొండ? ఏందండి మరి అన్ని కొండల్లో ఒకే దేవుడు ఉంటే మరి కొండకి దేవుడు పేరు మారుస్తారు ఎందుకు? మూలాధారంలో ఏ దేవుడు ఉంటే ఏం చెబుతారు? గణపతే. మరి స్వాధిష్టానంలో బ్రహ్మదేవుడు, మణిపూరకంలో విష్ణుదేవుడు. తర్వాత ఏ చక్రం? అనాహతమా? అనాహతంలో ఏ దేవుడు? రుద్రుడు. విశుద్ధంలో ఆజ్ఞాచక్రంలో తర్వాత ఏ చక్రం? సహస్రారంలో ఏ దేవుడు నుండు? సద్గురుమూర్తి పరబ్రహ్మ ఆమె. మరి నాయనగారి పాటలో 7 కొండల మీద ఏకమై ఉన్నాడు, ఏమానేవన్నింతో నీ దివ్య తిరుపతి వెంకటేశ్వర ప్రభో అని చెప్పారు. అవునా? మరి 7 కొండలు, అన్ని కొండల మీద ఒకే దేవుడు ఉంటే మరి ఇట్లా పేర్లు ఎందుకు మార్చారు? ఇప్పుడు మనం కూడా వేరే పేర్లు చెప్పినాం కదా, మీరు చెప్పలేదా? ఎవరైనా చెప్పారా? దేవుళ్ళ పేర్లు మార్చి చెప్పలా? మరి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారా? వీళ్ళందరూ ఏ ఊరిలో ఉన్నారు చెప్పండి, అది చెప్పలా మీరు. ఇంతకీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గణపతి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు, సద్గురుమూర్తి లేదా పరబ్రహ్మము. ఎంతమంది దేవుళ్ళు వీళ్ళు? 7. ఈ 7 ఏ ఊరిలో ఉంటారు? ఏ ఊరు వెళ్ళాలి 7 చూడాలంటే? ఎక్కడ? మనలో. నిజంగా చెప్పండి, మనలోనే ఉన్నారు 7 దేవుళ్ళు. చూసారా మీరు? చూస్తున్నామని చెప్పండి. ఉన్నారని చెబితే ఉన్నారన్ను. చూసినామంటే బ్రహ్మంగారు సిద్ధయ్య గారికి చూపెట్టిండంట. ఎందుకు? ఆయన కోసిండంట భార్యని. ఎవరు?
కక్కయ్య గారు ఆయన బ్రహ్మంగారు ఈ సప్తచక్రాల గురించి తారక బోధ చేస్తుంటే ఈయన పక్క నుండి విన్నాడంట. కొంచెం తీర్థం తీసుకొని ఉన్నాడు, మద్యం తీసుకొని ఉన్నాడు అన్నాడు. ఇంటికి పోయిన తర్వాత దేవుళ్ళు నిజంగానే ఉన్నారని చెప్పి నరికి చూసిండు. కనపడ్డారా? ఆయనకైతే కనపడలా. మళ్ళీ వచ్చి నువ్వు అన్నీ అబద్ధం ఆడుతున్నావు, నేను దొంగ మాటలు ఊరుకోను అన్నాడు. అంటే కాదు నాయన నిజంగానే ఉన్నారని వెళ్ళి బ్రహ్మంగారు చూపిస్తే కక్కయ్య గారు చూశారట. పక్కనే సిద్ధయ్య గారు ఉండి ఆయన కూడా చూసిండంట. మరి అప్పుడు ఎవరున్నారో ఎవరు చూశారో ఎట్టని మీరైతే చూశారుగా, చాలా సంతోషం నాకు. ఎందుకంటే 7 దేవుళ్ళని ఒకే చోట చూస్తున్నారు. ఏ ఊర్లో నిజంగానా? ఇప్పుడు 7 మనలోనే ఉన్నారా? 7 ఇందులోనే ఉన్నారా? మరి ఇప్పుడు విష్ణుమూర్తి కోసం ఏటన్నా వెళ్తారా ఏంది? ఇందులో ఉన్నాయి నిజమైనా అబద్ధమైనా? నేను ఒప్పుకోను. ఇందులో ఆయన నిజమైతే మీరు కాశీ ఎందుకు వెళ్తున్నారు? ఇందులో ఉన్నాయన అబద్ధం అని అనుకోబట్టేగా కాశీ వెళ్ళేది. అమ్మా అంటే ఇప్పుడు బద్రీనాథ్, కేదార్నాథ్, చార్ధామ్ వెళ్ళమా? అంజమ్మ గారు ఓకే లేదు. నమ్మకం వేరు, ప్రత్యక్ష అనుభవం వేరు. ఇప్పుడు నమ్మకం వేరు. ఎట్లా అంటే కుర్చీలో దేవుడు ఉన్నాడు, నువ్వు నమ్మితే నమ్ము లేకపోలేదన్నారు, అది నీ ఇష్టం. ఇది నమ్మకానికి సంబంధించి. కుర్చీలో దేవుడు ఉన్నాడంటే మీరేమంటారు? నమ్మకం ఉన్నోళ్ళు నాకు దేవుడు కనపడ్డా అన్నారు, నమ్మకం లేనోళ్ళు నాకు దేవుడు కనపడలేదు. కానీ కుర్చీలో వాటర్ బాటిల్ ఉందన్న, మీరు నమ్ముతారా నమ్మరా? దేవుడు ఉన్నాడంటే నమ్మలేదు, వాటర్ బాటిల్ ఉందంటే ఎందుకు నమ్ముతున్నారు? అంటే వాటర్ బాటిల్ మీకు ప్రత్యక్షంగా కనపడుతుంది కాబట్టి ఇది నమ్మకానికి సంబంధించింది కాదు, ఇది అనుభవానికి సంబంధించింది. అట్లాగే దైవము కూడా నమ్మకానికి సంబంధించింది కాదు, అనుభవానికి అందాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 7 దేవుళ్ళు ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. ఈ శరీరం అనేటువంటి యంత్రాన్ని నడిపించే దేవతా గణం ఇందులోనే ఉంది. మళ్ళీ 7 చెప్పింది మనకి. 25 ఇంద్రియాలు, 25 ఇంద్రియాది దేవతలు, వాళ్ళొక 25 మంది ఉన్నారు, వీళ్ళొక 7. మొత్తం ఎంతమంది? 25 + 7 ఎంతమంది? వెంకటేశం 32. నీకు లెక్కలు బాగా వస్తాయిగా. 32 మంది దేవుళ్ళు ఎందులో ఉన్నారు? ఉన్నారా లేరా? నిజంగా చెప్పండి. ఇందులో ఉన్న 32 మంది దేవుళ్ళని ఇందులో పెట్టుకొని నువ్వు ఆ యాత్రలు ఈ యాత్రలు ఎందుకు తిరుగుతున్నావు అంటే గురువుగారు చెబితే మాత్రం నమ్మాలా ఏంది? భలే ఉందిలే. ఇప్పుడు గురువుగారు చెబుతారమ్మా, చెబితే మాత్రం నమ్ముతావా అమ్మా? నమ్మిన వాళ్ళు వెళ్ళవలసిన అవసరం లేదు. వెళితే తప్పని కాదు, నేను వెళ్ళటం తప్పంటాం కాదు, మనకి ఎంతవరకు అనుభవానికి వచ్చింది అనేటువంటిది నేను అంటాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారు? లోకాలు, లోకేశ్వరులు, లోకస్తులు తెగిన తర్వాత పెంజీకటికి అవతల వెలిగేటువంటి వెలుగును నేను సేవిస్తా అన్నారు. ఈ ప్రపంచం మొత్తం ఎక్కడైతే పుట్టిందో, ఎక్కడైతే పెరిగిందో, ఎక్కడైతే లయమవుతుందో ఆ అన్నిటికీ మూలమైనటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే నేను సేవిస్తూ ఉన్నాను అన్నారు. అట్టి పరమాత్మ ఎక్కడున్నాడు అంటే ఈశ్వరుడే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని చెప్తున్నారు. ఈశ్వరుడే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని చెప్తున్నారు. ఒక్క పద్యం దీనికి సంబంధించి 2 మాటలు చెప్పుకొని మన సబ్జెక్ట్ అసలు మనం చెప్పుకోవాలి. మన అసలు పాఠం ఇది వేరే ఉంది, అది చెప్పుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక పద్యం ఒకటి ఉందమ్మా, కందార్థం. అంటే నాకు బాగా రాదు. మొన్న అక్కడ నకరకల్ వెళ్తే సుశీలమ్మ గారు చదివారు. మొన్న ఎక్కడ ఎల్వి నగర్ వెళ్ళినప్పుడు సుశీలమ్మ గారి కందార్థం చదివారు, మంచిగా అనిపించింది. ఒకసారి నేను విన్నది మీకు కూడా వినిపిద్దామని. తప్పలేదుగా అమ్మ, వింటారుగా? ఓకే సరే వినండి అమ్మ. దేవుడు తనలో నుండగా భావింపగ లేక పక్పెక్కు బాధలు పడుచును. దేవుడు తనలో నుండగా భావింపగలేక పెక్కు బాధలు పడుచున్. కోవెలలో బొమ్మలు గని దేవుళ్ళని పూజింపసలప తెలివి కాదండి, కటకాంతుని తెలియరేమండి. దేవుడు తనలో నుండగా భావింపగలేక పెక్కు బాధలు పడుచును. కోవెలలో బొమ్మలు గని దేవుళ్ళని పూజింపసలప తెలివి కాదండి, కటకాంతుని తెలియరేమండి. ఇప్పుడు ఏం తెలుసుకోమంటున్నారు? ఘటంలో కాంతి ఉందంట, దాన్ని దేవుడు అని తెలుసుకోమంటున్నారు. ఏం తెలుసుకోవాలంట?
ఘటంలో కాంతి ఉంది. అమ్మయ్య, ఈ మాట నాకు చెప్పినట్టయితే కొండ ఒకటి దీపం ఒకటి తెచ్చేవాడిని. ఘటం అంటే కొండేగమ్మా, ఘట్ ఈ దేహమా, ఇది తెలియక నేను ఒక ఆయన ఘటకాంతుడు అంటే కొండను దీపం పట్టుకొని వస్తాను. కొండను దీపం పట్టుకొని గురువు గారు కొండలో దీపాన్ని చూడమన్నాడు అని చెప్పి కొండలో దీపం పెట్టి చూస్తున్నాడు. కొండలో దీపం పెట్టి చూసేది అది కాదు, ఇక్కడే ఘటంలో కాంతిని చూడాలి. ఘటములో కాంతిని చూసినటువంటి వాడు, దేహమునందు దైవాన్ని దర్శించినటువంటి వాడు ఇంకెక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఏమని చెప్తున్నారు? దేవుడు తనలో నుండగా భావింపగ లేక పెక్కు బాధలు పడుచున్. మనిషికి దుఃఖం ఎందుకు కలుగుద్దమ్మా? మనిషికి దుఃఖం ఎందుకు కలుగుద్ది? అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? తనలో ఉన్న దైవాన్ని గుర్తించలేకపోవటం. అజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం లేకపోవటం. ఏ జ్ఞానం లేదు? తనలో ఉన్న దైవాన్ని గురించి తెలుసుకునే జ్ఞానం లేక కోవెలలో బొమ్మలు గని. ఏ ఊరది? అదేంటి కోవెలలో బొమ్మలు? అదేంటమ్మా కోవెల అంటే ఏంటి? గుడి. గుళ్ళో బొమ్మలు ఉన్నాయా? అంటే దేవాలయంలో ఉండేటువంటి విగ్రహాలనే దేవుళ్ళని పూజించడం తెలివి కాదు. ఎందుకని తెలివి కాదు? అయితే ఇక్కడ బొమ్మ అనే పదం వాడారు, అది గుర్తించాలి. ఇది ఒక బొమ్మ, అది ఒక బొమ్మ. అర్థమైందా? అది మనం చేసి పెట్టిన బొమ్మ. అది ఎవరు పెట్టిన బొమ్మ? మనం చేసి పెట్టిన బొమ్మ. మరి ఈ బొమ్మను ఎవరు చేశారు? ఇప్పుడు ఏ బొమ్మ గొప్పది? ఈ బొమ్మ గొప్పది. ఇప్పుడు ఈ బొమ్మ గొప్పదైతే ఈ బొమ్మలన్నీ ఆ బొమ్మలు చూడటానికి వెళ్తున్నాయి ఎందుకు? ఇప్పుడు జ్ఞానం పెరిగి ఏ అంజప్ప గారు అది అర్థమైందా? దేవుడు చేసిన బొమ్మలు ఇవి, మనం చేసిన బొమ్మలు అవి. మనమేం తక్కువని కాదు, మనం తక్కువని కాదమ్మా. అంటే ఒక దేవాలయ వ్యవస్థ ఆగమశాస్త్రాన్ని అనుసరించి, వేదంలో చెప్పబడినటువంటి ఆగమశాస్త్రాన్ని అనుసరించి దేవాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అందులో ఏమాత్రం కూడా తక్కువ లేదు, తేడా లేదు. ఇదేంటంటే జ్ఞానం స్థాయిలో చెప్పుకున్నప్పుడు మన దృక్కోణం ఇలా ఉండాలి, మనం ఇలా ఆలోచించాలి, మన థాట్ ఇలా ఉండాలి. అర్థమైందమ్మా? బాధలు ఎప్పుడు పోతాయంటే కోవెలలో బొమ్మలు కానీ దేవుళ్ళని పూజిస్తే అది తెలివి కాదు, అది తెలివే. అదే తెలివంటే, తెలివంటే అదే, అది కాదు తెలివి. ఘటములో ఉన్నటువంటి కాంతిని దర్శించడమే నిజమైనటువంటి తెలివి గల వాళ్ళ లక్షణం. ఇప్పుడు మరి మీరు ఎక్కడ దర్శించారు? నిజంగా చెప్పండి, నిజంగా దర్శించారా? అమ్మయ్య, నిజంగా ఎవరైనా దర్శించినవా? అయ్యో గురువుగారు మీరు దర్శించినవని చెప్పబోతే మళ్ళీ దర్శించలేదంటే ఎందుకు చూపెట్టం? వీళ్ళందరూ చూసి అటు చూసిన వాళ్ళేగా అమ్మ. ఇప్పుడు మీరందరూ ఆ ఘటంలో కాంతిని చూసిన వాళ్ళేగా అయ్యా. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ శరీరాల్లో ఇక్కడ చెప్పేటువంటి దైవాన్ని చూసిన వాళ్ళే. అంటే ఎవరి శరీరంలో వాళ్ళు చూసుకోవచ్చు, కాకపోతే చూడటం రావాలి. ఇప్పుడు ఎట్లా అంటే చూడటం రావాలి. ఆ టెక్నిక్ మనకు తెలిస్తే చూసుకోవచ్చు, ఆ టెక్నిక్ తెలియకపోతే హిమాలయాలో పోతారు. ఎందుకు ఇందాక మీరు అన్నారే గురువుగారు కావాలన్నారే, గురువు అంటే ఎవరంటే వాళ్ళే చూపెట్టేవాళ్ళు. ఇందాక ఆయన గారు అనురాధ గారు గురువు గారు అని అడిగారు. అనురాధ గారు బాగా బాగా చదువుతుంది గురువు గారేని అన్న. ఏమన్నా నేను ఇంకొద్దిగా ఉందండి, ఇంకొద్దిగా అయితే గురువు అవుతారు అన్న. అవునా కాదా? ఇంకొద్దిగా అయిన తర్వాత చూపిస్తారు వారు. అనురాధ గారు ఈసారి వారికి చూపెట్టండి. ఓకే. అంటే ఇప్పుడు వివేకానంద స్వామి దైవాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నాడు. కాషాయ వస్త్రాలు వేసుకున్న ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి మీరు దేవుణ్ణి చూసారా, మీరు దేవుణ్ణి చూసారా, మీరు దేవుణ్ణి చూసారా అని ఎవరైనా కానీ మేము చూడలేదు అన్నారు. కానీ ఒక స్వామి చెప్పారనమాట, నాయన నేనైతే చూశాను, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయటం నాకు రాదు. కానీ దైవానికి సంబంధించినటువంటి సమగ్ర జ్ఞాన సంపన్నుడు కలకత్తాలో ఉన్నారు, దక్షిణేశ్వరంలో ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళండి, వారు దర్శింపజేస్తారన్నారు. ఇంతకుముందు తెలుసు ఆయన రామకృష్ణ పరమహంసకు వివేకానంద స్వామి అంతకుముందే తెలుసు. వేరే సత్సంగాలు జరిగినప్పుడు వెళ్ళేవాడు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస వే ఆఫ్ టీచింగ్ ఆయనకు నచ్చలేదు.
వెల్ ఎడ్యుకేటెడ్. వివేకానంద స్వామి అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట. అంత తేలిక నమ్ముతారా? ఇప్పుడు మనం ఉపన్యాసం చెప్పిన అందరికి నచ్చుద్దా? ఇక్కడ అంత ఎడ్యుకేటెడ్ లేడు కాబట్టి మనం చెప్పేది మనకు అర్థమవుతుంది, ఓకే అనుకున్నాం. బాగా చదువుకున్న వాళ్ళు వస్తే మనం చెప్పగలుగుతాం వాళ్ళకి. అర్థమైందమ్మా? వాళ్ళకు ఉండే ఆలోచన. అలాగే వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంసల గురించి ఫస్ట్ తెలిసినా కానీ అంత భావించలేదు. తర్వాత వీళ్ళు చెప్పాక మళ్ళీ వెళ్ళారు. ఈయనకు అర్థమైంది. ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు. రామకృష్ణ పరమహంస వారు ఉండేది ఇటేనా అన్నారు. వెళ్తావా అన్నాడు. వెళ్తా అన్నాడు. జాగ్రత్త అని పిచ్చోడు అన్నాడు. కొట్టినా కొడతాడు. అంటే అట్లా ఆయన లైఫ్ స్టైల్ అలా ఉండేది. అంటే మాట తీరు అలా ఉండేది. ఇప్పుడు మన గురువులు అట్లేం లేదులే అమ్మా. ఇందాక విజయలక్ష్మి గురువు గారు చెప్పినట్టు అట్లా లేరు. వినకపోతే కర్రలు ఇసిరేసి కొట్టే టైప్ లేరు. వినకపోయినా జయగురు అంటారు. వాళ్ళు ఏంటంటే ఏ అమ్మాయి వింటలేదంటే తర్వాత వాట్సాప్లో పెడతాం, అప్పుడు చూసుకుంటలే అనంట. ఏ అమ్మాయి నిద్రపోతున్నాం, ఉపన్యాసం చెబుతాం నిద్రపోతున్నాం అంటే రేపు వాట్సాప్లో ఇంట్లో గురువు గారు చెప్పుకోపో అని. అర్థమైంది? అంత డెడికేషన్. చెప్పే గురువు గారికి కూడా అట్లేదు. వినేవాళ్ళు వింటారు, లేకపోతే లేదు. అది వాళ్ళ ఇష్టం. ఓకే, వెళ్ళాడు. సరే అయిపోయిందని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి చూడగానే వెరీ గుడ్ నాయన, ఇంతకాలం వెయిట్ చేసావు ఎందుకని. ఆయనకు ముందే తెలిసి ఈయన వస్తారు. వచ్చిన తర్వాత ఈయనకు అయ్యాని పట్టట్లా. నువ్వు దేవుణ్ణి చూసినవా, నాకు చూపిస్తావా? ఇదే క్వశ్చన్. ఎస్, నేను చూశాను, నీకు కూడా చూపిస్తాను. ఎట్లా చూపిస్తావు? హూమ్ మంత్రకాళి టైప్ వద్దున. హూమ్ మంత్రకాళి టైపు కళ్ళు మూసుకొని అది చూడి అట్లా కాదు. నేను అట్లా చూడను అంటే అప్పుడు రామకృష్ణ పరమహంస, నువ్వు నన్ను ఎట్లా చూస్తున్నావో దేవుణ్ణి కూడా నీకు అట్లా చూపిస్తాను. నువ్వు నన్ను ఎట్లా చూస్తున్నావో దేవుణ్ణి నీకు అట్లా చూపిస్తావు, ఓకేనా అన్నాడు. ఓకే అన్నాడు. చేరిండు. రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామికి ఆత్మదర్శనం చేశారు. ఆత్మదర్శనం చేశారు. ఇక కథల్లో అక్కడి నుంచి ఆత్మదర్శనం అయిన తర్వాత గట్టి కథ రెండు. అయితే ఆత్మదర్శనం అయిన తర్వాత నేను ఇది దర్శించానని ఎప్పుడు చెప్పలే ఆయన. ఇలా దర్శించా అలా దర్శించా అని చెప్పాల. ఇప్పుడు సిద్ధయ్య గారు రాజు నే చూచేనా నాకు చెప్పారు. కన్నుల మధ్య అంతేనమ్మా, కన్నుల నడుమాను సున్నంపు దిడ్డిలో తిన్నగా వెలిగేటి పున్నమ చంద్రుని నే చూచినానే బ్రహ్మము నాలో నే చక్షురాగ్రమునందు పశ్చిమ వీధిలో నిక్షేపముగా వెలిగే సాక్షిభూతుని నాలో నే చూచినానే బ్రహ్మము నాలో. ఎవరు చూశారు? బ్రహ్మం గారి దగ్గర సిద్ధయ్య గారు దర్శనం చేసుకున్న తర్వాత అట్లాంటి జ్యోతి స్వరూపాన్ని నేను దర్శించా అన్నారు. చూపుల లోపాల పాపాల నడుమాను వ్యాపించి వెలిగేటి అపరం జ్యోతిని నే చూచినానే బ్రహ్మము నాలో నే చూచినానే. అంటే సిద్ధయ్య గారు దర్శించారు. ఆ ఫీల్ ఆనందం ఎప్పటి నుంచో ఆత్మదర్శనం కావాలని తప్పిస్తూ ఉన్నాడు కాబట్టి వెంటనే ఎక్స్ప్రెస్ చేశారు. అంటే వివేకానంద స్వామి కూడా దర్శించారు, కాకపోతే ఎక్స్ప్రెస్ చేసే ఉంటారు కానీ మనకు అప్పుడు దగ్గరలో ఉండేవన్నీ చెప్పేవాళ్ళు లేరు. ఓకే, అంటే ఆత్మను దర్శించే విధానం ఉంది. మన ఋషులు, సనాతనమైనటువంటి ఋషులు ఆత్మను దర్శించారు. ఆత్మనే కాదు, ఆత్మాతీతాన్ని కూడా, ఆత్మాతీతమైనటువంటి అచల పరిపూర్ణ పరవాక్యాన్ని కూడా మన ఋషులు దర్శించి మనకు అంతటి గొప్ప జ్ఞానాన్ని అందించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అయితే అది దర్శించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే లోకానికి వేరుగా ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళు చాలా డిఫరెంట్గా జీవిస్తారు. వాళ్ళనే జ్ఞానులు అన్నారు. ఏమన్నారు? జ్ఞానం, ఆత్మజ్ఞానులు. మామూలు పదం అమ్మ అది. ఆత్మజ్ఞానం అంటే మామూలు పదం, మామూలు విషయం అమ్మ. మరి అంత స్థితిని మనం పొందామా లేదా అనేటువంటిది ఇప్పుడు మామూలుగా అమ్మ కేదార్నాథ్ వెళ్ళి అక్కడ శివుడిని దర్శించి వస్తేనే జన్మధన్యమైంది అంటున్నారు. అర్థమైందమ్మా? కేదార్నాథ్ వెళ్ళి శివుడిని దర్శించినటువంటి వాడే జన్మధన్యమైందంటే 14 లోకాలకు అతీతమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించినటువంటి జ్ఞాని మరి ఇంకెంత ఆనందపడాలా? ఇంకా జ్ఞానాతీతాన్ని కూడా దర్శించినటువంటి ఇంకెంత గొప్పగా ఉండాలా? అవునా? ఇప్పుడు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్న మామూలు విషయం ఇది, మామూలు విషయం అమ్మ.
హిమాలయాలకు వెళితే తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేస్తున్నారు, దైవ దర్శనం కాక, ఇంకా దైవ దర్శనం కాక. కుంభమేళాలకు వెళ్తున్నారు, ఎక్కడైనా ఏ మహానుభావుడైనా తారసపడి ఏమైనా ఒక్క లీక్ చేస్తాడేమని. ఏ మహాత్ముడు ఎందుకు లీక్ చేస్తారమ్మా? ఈ శిష్యుడు ఎంత నమ్మకంగా సేవ చేయాలి, గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం అంత తేలిగ్గా ఉందా? అసలు నాగసాధువులు కానీ, అఘోరాలు కానీ, అక్కడికి వచ్చేటువంటి సిద్ధపురుషులు కానీ నీతో మాట్లాడను కూడా మాట్లాడరు. మన గురువులంటే దయామయులు, కరుణ స్వరూపులు, ప్రేమమయులు కాబట్టి నీతో ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు నీతో ఎందుకు మాట్లాడతారు? పో అంటాడు. ఒక ఆయన ఒక గురువుగారు ఎమ్మట తిరిగి 12 సంవత్సరాలు తిరిగినా కానీ ఆయన ఏ ఊరో చెప్పలేదంట, ఆయన పేరు చెప్పలేదంట, ఆయన ఏ ఊరో చెప్పలేదు. ఎందుకంటారు? హిమాలయాలకు వెళ్ళి ఒక గురువుగారు అన్నమాట 12 సంవత్సరాలు తిరిగిరా కానీ ఆయన ఊరి పేరు చెప్పలా, ఆయన పేరు చెప్పలా. ఎందుకు? ఊరి పేరు చెబితే వీడమ్మటే సంసారం తీసుకొచ్చి కలుపుతారు. మాది మీ ఊరే అంటాడు, మా తాత మీ తాత చుట్టమే అంటాడు, ఇక బా అంటాడు. ఈ గోలంతా నాకెందుకు, హిమాలయాలకు వెళ్ళిన తర్వాత కూడా ఈ సంసారం ఈ గోల నాకెందుకు అని చెప్పి చెప్పను కూడా చెప్పలా. మనమైతే ఆగుతామా? ఆశ్రమంలో 2 నిమిషాల్లో కలిపేయం, చుట్టరకం కలిపేయం, ఇక బా అంటాం. అడుమూల కూర్చుందాం బా, గురువుగారు అంతే బాగా చెప్పుకోండి బా అమ్మ అంటే ఓకే, మామూలుగా చెప్పుకోండి. మనం అట్లా కాదులేమో, మన మహాజ్ఞానులు ఎక్కడున్నా కానీ ఏ మూలన ఉన్నా కానీ ఇదే వింటూ ఉంటామని నేను అనుకుంటూ ఉన్నా. ఓకే, అర్థమైందమ్మా. కోవెలలో బొమ్మలు కానీ దేవుళ్ళని పూజింపసలప తెలివి కాదండి, ఘట్ట కాంతుని దేవుడు అనుకోండి. ఘట్టంలో ఉన్నటువంటి కాంతిని తెలుసుకోండి, ఇందులో ఉన్నటువంటి దైవాన్ని తెలుసుకోండి. ఇది ముఖ్యమైనటువంటి అంశం. దీనికి సంబంధించి 2 మాటలు చెప్పిన తర్వాత అసలు మెయిన్ మన సబ్జెక్ట్ చెప్పుకోవాల్సింది చెప్పుకుందాం. ఓకే, మనకు అజ్ఞానపురాలు, జ్ఞానపురాలు విన్నారా ఎప్పుడైనా? మాకెప్పుడు చెప్పలేదు. అజ్ఞానపురాలు, జ్ఞానపురం. సరే, అజ్ఞానపురాలు 3: స్థూల, సూక్ష్మ, కారణ. ఎన్ని? స్థూలము, సూక్ష్మ, ఈ 3 పురాలు. ఈ 3 పురాలకి 3 అధిదేవతలు ఉన్నారు. ఎవరు అమ్మ? స్థూలము, సూక్ష్మము, కారణము. ఏని 3 పురాలు. పురాలేనా? 3 దేహాలు, 3 పురాలు. ఈ 3 పురాలు, ఈ 3 దేహాలకి 3 అధిదేవతలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? చెప్పరు. విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు, 3 దేవతలు ఉన్నారు. ఓకే, ఇందాక మనకు చెప్పినప్పుడు లోకాలంటే ఇవే, లోకేష్లు అంటే వీళ్ళే. అర్థమైందమ్మా? ఈ 3 పురాలు తెగితే, ఈ 3 పురాలు తెగితే స్థూల, సూక్ష్మ, కారణం అనేటువంటి 3 శరీరాలకు అవతల పెంచీకట్టు ఉంటుంది, అవిద్య. కారణ శరీరం అంటే అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి అవిద్య. అర్థమైందమ్మా? ఈ అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి అవిద్య అనేటువంటి శరీరాన్ని దాటితే అప్పుడు జ్ఞాన శరీరం, జ్ఞానపురం చేరుకుంటాం. సహస్రార చక్రాన్ని, అదే ఆజ్ఞాచక్రాన్ని చేరుకుంటాం. అక్కడ ఆజ్ఞాచక్రంలో ప్రతిబింబించేటువంటి ఆ యొక్క అంటే ఈ 3 పురాలను ఎలా ఛేదించాలి? త్రిపురాసుర సంహారం అంటారు. ఏమంటారు? విన్నారమ్మ ఎప్పుడన్నా? ఏం లేదా? త్రిపురాసుర సామ్రాజ్యం గారు విన్నారు. ఇప్పుడు సీనియర్స్ వాళ్ళని అడగాలన్నమాట మనం వచ్చినప్పుడు. ఇప్పుడు ఏదని చెప్పిన మనకు ఎమ్మటే సామ్రాజ్యం గారినో, ఈ పద్మక్కయ్య గారినో, విజయలక్ష్మి గారినో అన్నాలు తినేప్పుడు చీర ఎక్కడ కొన్నారని కాకుండా త్రిపుర అంటే ఏంటని అడగాల. అర్థమైందమ్మా? ఈ 3టిని ఒకేసారి కొట్టాలట. ఒకే బాణంతో ఒకేసారి కొట్టేస్తే 3 ఒకేసారి తెగిపోతాయి అన్నమాట. అప్పుడు అవతల ఉండేటువంటి ఆజ్ఞాచక్రంలో ఆ యొక్క ఈశ్వరుడి యొక్క దర్శనం అవుతుంది. దాన్ని తారక దర్శనం అంటారు, ఆత్మదర్శనం అని కూడా మనకి చెప్పడం అనేటువంటి జరిగింది. అట్టి ఆ పైన ఇంకొంచెం ముందుకెళ్తే సహస్రార చక్రంలో ప్రకాశించేటువంటి ఆ యొక్క జ్యోతి స్వరూపాన్ని దర్శించేటువంటి అవకాశం మనకి ఉంటుంది. అట్టి ఈ ఘటంలో ఉన్నటువంటి అట్టి కాంతిని దర్శించినటువంటి వాడికి మళ్ళీ పునర్జన్మ ఉండదు అని చెప్పి మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. మనం దర్శించేటువంటి దేవుడు ఎలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే అమ్మా, ఇది ఒక విధమైనటువంటి జ్ఞానం. ఓకే, అట్టి జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన
అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.